వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవీరియా. మనతో పాటు ఉన్నారు శ్రీ బాదంపురి శివకుమార్ స్వామి గారు. సో శ్రావణ మాసం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో పూజలు అన్నీ చేసుకుంటూ మనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ మనం ఒక భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఈ నెల చాలా చాలా మంచిగా కలిసి వస్తుంది అని ఇంతకుముందు ఎపిసోడ్లో చూసాము. మరి దేవుళ్ళు, సో ఒకరికేమో ఒక దేవుడు, ఇంకొకరికేమో 33 కోట్ల దేవతలు అంటున్నారు. మరి డిఫరెన్స్ ఎందుకు? ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఒకరికేమో ఒక దేవుడు, సో వాళ్ళు చాలా అంటే పాటిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక పండగ, సంవత్సరానికి ఒక 2 పండుగలు. మరి ఇంకొకరికేమో 33 కోట్ల దేవుళ్ళు అంటున్నారు. మరి అసలు ఎవరిని పూజించాలి? ఎవరిని అంటే మనకొస్తున్న ఇంటి దేవుడు అంటారు. చాలా వరకు ఇంటి దేవుణ్ణే పూజించాలా? ఎలా మన యాన్సిస్టర్స్ ఎవరు? సో వాళ్ళని పూజిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి అని ఎలా తెలుసుకోవాలి గురుగారు? ఎందుకంటే చాలా డిఫరెన్సెస్. సృష్టించిన సృష్టికర్త ఒకరైతే ఇక్కడ మనుషులం డిఫరెన్స్ అయితే చాలా చాలా క్రియేట్ చేసుకున్నాము. మరి ఇది ఎలా చూడొచ్చు? చక్కటి విషయం మీరు అడగడం జరిగింది. ఇక్కడ మీరు ముందుగా గుర్తించాల్సింది 2 విషయాలు ఉన్నాయి: మతము, ధర్మము. మనము మతంలో లేము, హిందూ ధర్మంనే ఆచరిస్తూ ఉన్నాము. మతము ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ముందుగా చెప్పేటువంటి విషయం, ఎవరికైనా కూడా భగవంతుడు ఒక్కడే అంటే ఒకడే. ఆయన్నే పరమేశ్వరుడు, సృష్టికర్త అంటారు. మరెక్కడా లేనిది ఓన్లీ హిందూ ధర్మంలో ఉన్నది ఏంటంటే, మీరు ఎక్కడైనా వేరే వాళ్ళని అడిగినట్లయితే దేవుని బిడ్డను అని చెప్తారు, నేను దైవ దూతను అని చెప్తారు. కానీ మన ధర్మంలో నేనే దేవుణ్ణి అని చెప్పేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మీకు ఈ విషయం పూర్తిగా అర్థం కావాలంటే మన పరిభాషలో చెప్తాను. ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మనం ఉన్నాం. రాజుగారు ఉన్నారు. రాజుగారే అన్ని పనులు చేయగలరా? చేయలేరు. కింద వ్యవస్థ కావాలి. అటువంటి వ్యవస్థగా ఏర్పడింది. అంటే ఒక శక్తి ఏదైతే పరమాత్మ యొక్క శక్తి ఉందో 3 భాగాలుగా విభజించబడింది. అదే త్రిగుణాత్మకము అంటారు. దాన్నే గుణాలుగా చెప్పాలంటే సత్వగుణము, తమోగుణము, రజోగుణము. అదే దేవతల్లో చెప్పాలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదే మాస్కులైన్ ఎనర్జీ అయితే వీళ్ళు 3. మరి ఫెమినైన్ ఎనర్జీ అయితే లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతీదేవి. మరి వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మీరు ఇంకా డీప్గా వెళ్ళినట్లయితే ఎక్కడా కూడా దేవతలందరికీ కూడా బిడ్డలు ఉన్నారు అన్నారు. కన్నలేదు వాళ్ళు అవతారం పొందారు. అంటే ఒక్కొక్క శక్తి నుంచి ఒక్కొక్క రూపం వచ్చింది. గణపతి ఉన్నారు అనుకున్నాం. మన ఒంట్లో 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాల్లో మొదటి చక్రం మూలాధార చక్రం, దానికి అధిపతి ఆయన. ఈయన్నే విఘ్నాధిపతి అంటారు. నెక్స్ట్ వచ్చి మన పండగల్లో అదే మనం చేసుకునేది. విఘ్నాలన్నిటికీ కూడా ఒక అధిపతి కావాలి అంటారు. అంటే వాళ్ళకి ఎవరు కావాలి అంటే అటువంటి సుప్రీం ఎనర్జీ. అంటే ఒక ఎనర్జీ, ఏ ఎనర్జీ అయితే మనని ఉన్న హర్డల్స్ అన్నీ తొలగించగలదో అది గణపతి తత్వం. మరి సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటాం. దేవతలందరికీ కూడా ఒక నాయకుడు కావాలి. అటువంటి నాయకులందరూ ఎవరిని మనం కావాలి అనుకుంటే ఆ పవర్ సుబ్రహ్మణ్య స్వామి వారు. అలాగా మనము ఏ తత్వం ద్వారా మనకి వృద్ధిలోకి వెళ్తామో, ఏ తత్వం అయితే మనని ఉద్ధరింపబడుతుందో అటువంటి తత్వాన్ని ఆచరించడం జరుగుతుంది. అదే మనం మొక్కల్లో చూస్తున్నాం, అదే రాళ్లలో చూస్తున్నాం, అదే మనం ఎదుటి వ్యక్తిలో కూడా చూస్తాం. ఎందుకు అంటే వ్యక్తిలో అంటే మీరు అడగచ్చు, ఏంటి వ్యక్తి అని మాట్లాడుతున్నారంటే గురు రూపంలో, గురు అంశలో మనం భావించి తీసుకుంటున్నాం. మరి మొదటి గురువు ఎవరు? తల్లి. ఆ తల్లిగానే ఎందుకు చెప్పబడుతుంది అంటే పార్వతీదేవి ఒక పిండి ముద్దను తీసుకుని ప్రాణం పోసి ఒక విగ్రహాన్ని తయారు చేసిందని చెప్పబడింది. నిజంగా చూస్తే అట్లా జరిగిందా అంటే మనం ఇప్పటికి కూడా వినాయకుడిని పెడుతున్నాం, రకరకాల మెటీరియల్స్ తయారు చేస్తున్నారు. కానీ ఆవిడ అంటే నలుగు పిండితో చేసినటువంటి విగ్రహం. అందుకే ప్రతీకగా ఇప్పుడు మనం గణపతి పూజలో చేసే చిన్నటి ఉంటుంది, పసుపు గణపతి, క్షిప్ర గణపతి అంటారు. ఆయన్ని త్వరగా ఫలితం ఇచ్చే ఆయన్ని చేయకుండా ఏ పూజ చేయం. ఎందుకు అంటే శుభప్రదం కాబట్టి. మొన్న మీరు కోవిడ్ వచ్చినప్పుడు మీరు చూసారా, ఇప్పుడు ఏవైతే మూఢము ఇది చేయకూడదు అన్నారో వాళ్ళందరూ కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళారు, గడపలకి పసుపు రాసుకున్నారు, ఇంటి ముందు ఏమెందుకు ఉండాలో చెప్పారు,
సాంప్రదాయ పద్ధతులన్నీ పాటించారు. ఇదే సాంప్రదాయ పద్ధతిని మన పూర్వీకులు ఎప్పుడో మనకి చెప్పడం జరిగింది. అటువంటివే మనం ఆచరించడం జరిగింది. మనము అదే సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా పూర్వీకుల ద్వారా అనుసరించినటువంటి పద్ధతులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అంటే మళ్ళీ పాయింట్కి వద్దాం. 33 కోట్ల మంది దేవతలు ఎందుకు అంటే, ఒక గోమాతని సేవించినట్లయితే సకల దేవతా స్వరూపంగా భావించబడిందండి. ఎందుకు గోమాతని అంటే, ఒక ఒక బిడ్డకి తల్లి పాలు లేవు అనుకోండి, తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సేమ్ అదే పాలు ఇవ్వగలిగేటువంటిది ఎవరు అంటే గోవు. మానవ శరీరంతో సమానంగా ఉన్నటువంటి శరీరం ఉన్నటువంటిది గోవు. గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్క ఉత్పాదన ఏదైతే ఉందో ఆక్సిజన్తో కూడుకుని ఉన్నది. మీరు దాంతో అదే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చేటువంటి జీవితం ఏదైనా ఉంది అంటే గోవు మాత్రమే. ఒకప్పుడు భూమండలంలో ఉన్నది గోసంతతి ఎక్కువ ఉండేది, మానవాళి తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం పూజల్లో అన్నిట్లో గోత్రము అని పడతాం. అంటే ఏ గోసంతతి నుంచి వచ్చే ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ గోత్రం అనేది చెప్పబడింది, వాళ్ళ ఇంటి కుటుంబాలని బట్టి చెప్పబడింది. ఆ విధంగా అంటే ఎందుకు ఇవన్నీ అంటే, ప్రతి ఒక్క వ్యవస్థని రన్ చేయాలి అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అని ఉండాలి. ఆ అడ్మినిస్ట్రేషన్ కోసమే విభజించబడినటువంటి వాళ్ళందరినీ కూడా దేవతలుగా చెప్పబడింది. అందుకే మనం ప్రతి పుట్టకి మొక్కుతాము. అంటే ఒక చెట్టు ఉందండి, కాండం ఉంది, రూట్ ఉన్నాయి, దాని ఫింగ్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క దాన్ని కూడా విలువిచ్చి చేసేటువంటి ఆరాధననే మనది. అందుకే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అంటే ఇందుకే మనకి. మరి అహం బ్రహ్మస్మి అంటారు గురుగారు. సో అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బయట పూజలు, ఆరాధనలు, మొక్కడాలు ఎందుకు? అహం బ్రహ్మాస్మి ఇప్పుడు మీ లోపల ఉన్నదాన్ని మనం చక్కగా చెప్పుకోవాలి అంటే, మీ లోపల ఉన్న వారెవరు? ఆత్మ. 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 ఇంకా కొంచెం పరిభాషలో చెప్పుకోవాలంటే అంతరాత్మ. ఈ అంతరాత్మ అనుసంధానం దేంతో అవుతూ ఉంటుంది? పరమాత్మతోటి నిరంతరం. ఇప్పుడు మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు, మీరు ఎవరిని కలిసి ఉంటున్నారు? శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఎవరితో మమైకమై ఉన్నారు? ప్రకృతితో కలిసి ఉన్నారు. మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే, ఒక చిన్న సిమ్ మీరు మొబైల్లో వేసుకుని వాడుతున్నారు. ఈ సిమ్ దేన్ని కనెక్ట్ అయి ఉంది? శాటిలైట్ని కనెక్ట్ అయి ఉంది. ప్రొవైడర్స్ 100 మంది అయి ఉండొచ్చు, కానీ శాటిలైట్లో ఇన్ని మంది ప్రొవైడర్, ఇన్ని శాటిలైట్లు ఉంటాయా? ఉండదు. ఒక శాటిలైటే మన. అలాగే మనందరినీ కూడా అనుసంధానం చేసి మనందరినీ అంటే ఈ సూక్ష్మ అంతరాత్మలన్నీ కూడా ఎవరిని అనుసంధానమే ఉన్నాయి? పరమాత్మను అనుసంధానమే ఉన్నాయి. ప్రతి ఒక్క చర్య ప్రతిచర్యలు జరుగుతూ ఉన్నాయి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా చేసేటువంటి ప్రక్రియలోనే అహం బ్రహ్మాస్మి అని మీరు అంటున్నారు. అహం బ్రహ్మాస్మి అంటే రావణ బ్రహ్మ అని చెప్పబడింది. రావణాసురుడు ఉన్నారు, ఆయన సూర్యోదయం కల్లా 1,000,000 లింగాలు అర్చన చేసేవాళ్ళు అనేవారు. ఏ విధంగా చేశారు అంటే, మనోవేగంలో ఆయన అర్చన చేసేవారని చెప్పబడింది. ఎలా చేసేవారు అంటే, ఆయన యొక్క యోగ దృష్టి ద్వారా, లేదా ఆయన యొక్క చేసినటువంటి ఏదైతే మీరన్న ధ్యాన ప్రక్రియ ద్వారా అనుకోండి, వాటి ద్వారా ఆ కర్మలన్నీ కూడా నివృత్తి అంటే త్వరగా చేసేటువంటి శక్తిని అక్కడ ఆపాదింపబడేది. మన లోపల ఏదైతే ఉందో దేవుడు ఎప్పుడు కూడా అనుకుంటాడట, దేవుడితో పాటుగా ఆయన్ని మనల్ని కూడా తయారు చేయాలని. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? నాకు కావాల్సింది కోరుకుంటూ ఉంటాం. ఈ అహం బ్రహ్మాస్మికి దీనికి సంబంధం ఏంటి అంటే, ఎప్పుడైతే మీలో మీరు పూర్తిగా ఉంటారో జాగృతావస్థలో లోపల ఉన్న అంతర్యామి ఆ పరమాత్మని అనుసంధానమై ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఎవరితో సమానమై ఉంటాం? సృష్టి కల్పించేటువంటి శక్తి మనలో ఆపాదింపబడుతుంది. అటువంటి శక్తిని ఆపాదింపబడి ఉండడాన్నే ఆ విధంగా చెప్తారు. విశ్వామిత్రుడు ఉన్నాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగారు. ఏ విధంగా చేయగలిగారు? మనలో బ్రహ్మత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు మీరే ఉన్నారు, క్రియేటివిటీ ఉంది అని అడుగుతారు. క్రియేటివిటీ అంటే ఏంటి? సృజనాత్మకత, సృష్టించడం. అంటే మీలో బ్రహ్మగారు ఉన్నారా లేరా? ఇదే అంటే ప్రతి ఒక్క మాటకి నిగూఢమైన అర్థాలు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, సామెతలు ఉన్నాయని. ప్రతి సామెతని వాళ్ళు చెప్పేది ఏంటంటే అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి వాక్యాలు, పదాలు మాత్రమే. అందుకే అహం బ్రహ్మాస్మి అనేది అంటే ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటే అది సృష్టించే శక్తి ఎవరిలో ఉంది? మనలో ఉంది. అందుకే ఆ పదాన్ని వాడడం జరుగుతుంది. సో చూశారు కదండి,
ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం అసలు క్లుప్తంగా ఇస్తున్నారు. సో మరి ఎవరైనా సరే ఇంకా మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే, సమాధానాలు కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శుభం భూయాత్.